మయూరి వాసులందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం అంటే మనం పండగ చేసుకుంటున్నాం, ఎందుకంటే స్వతంత్రం వచ్చింది కాబట్టి కదండి. మరి గణతంత్ర దినోత్సవం ఎందుకు చేసుకోవాలి, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అనేది కొన్ని మాటలు మనం తెలుసుకుందాము. నాకు తెలిసినవి మనం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ, కానీ మనం ఈ సందర్భంగా మంచివారిని, గొప్పవారిని, మన దేశాన్ని గౌరవించే కొన్ని మాటలు మనం వినడానికి ఎంత మాత్రం కూడా వెనుదీయకూడదు. అందుకని నేను కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవం అంటే అందులోనే ఉందండి మీనింగు. గణ అంటే సమూహము, తంత్రము అంటే కనుక సూత్రం రాయటం, అంటే సమూహం కోసం సూత్రం రాయటం గణతంత్ర దినోత్సవం అంటారు. గణతంత్ర దినోత్సవం 1950 మరి జనవరి 26ని మరి ఇది అమల్లోకి వచ్చింది, కరెక్టే. కానీ స్వతంత్రం మనకి 40 ఏళ్ళలో మనకు వచ్చింది, కానీ బ్రిటిష్ వారి యొక్క చట్టాలు అలాగే ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆ బానిస సంఖ్యలలోనే, ఆ బందీలుగానే ఉండి మరి నడుస్తున్న రోజుల్లో ఎలాగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు 40 ఏళ్ళ స్వతంత్రం వచ్చింది, ఓకే. కానీ ప్రజలందరూ కూడా పంజరంలో వేసిన చిలకల వలె మగ్గిపోతూ ఉండిపోతున్నప్పుడు ఈ స్వతంత్రం రాగానే పెద్ద పెద్ద మహానాయకులందరూ ఉన్నారు, దేశాన్ని అయితే పాలిస్తున్నారు. కానీ చట్టాన్ని ఎలా చేయాలనేది ఆలోచించినప్పుడు సమూహంగా అందరూ కూడుకున్నారు. సమూహంగా అంటే ఐక్యతతో ప్రతి ఒక్కరు కూడా ఐక్యత వహించి, పెద్దవారు, చిన్నవారు, పల్లెటూరు నుంచి వచ్చిన వారైనా ప్రతి ఒక్కరు ఎవరు చెప్తే మంచి మాట, ఆ మంచి మాట అందరూ తీసుకుని కొన్ని వందల మంది కలిసి ఈ యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడానికి అనేక దేశాల్లో చేసుకున్న రాజ్యాంగాన్ని కూడా పరిశీలన చేసి మన యొక్క రాజ్యాంగం రాయటం జరిగిందండి. ఇది చాలా ఉన్నతమైన రాజ్యాంగం. ఈ యొక్క రాజ్యాంగం గురించి మనం చెప్పుకున్నట్లయితే భారతదేశానికి, భారతీయులందరికీ, మనందరికీ కూడా వెన్నెముక్క లాంటిది ఈ యొక్క రాజ్యాంగం కదా. వెన్నెముక్క లేని మనిషి కూలబడిపోతాడు, పడిపోతాడు. రాజ్యాంగం లేకపోతే మనం బ్రతకలేము. ఎందుకంటే మనం అందరం కూడా ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో, ఎలా నడుచుకోవాలో తెలియని పరిస్థితుల్లో రాజ్యాంగం మనకు వచ్చి ఏం చేసిందంటే విడుదలని ప్రకటన చేసింది. రాజ్యాంగం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి, రాజ్యాంగం గురించి మనం ఎందుకు గౌరవించాలి? ఎన్నో పుస్తకాలు మనకి రాయలేదా గొప్ప గొప్ప వ్యక్తులు, కానీ దీంట్లో ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే మనం అందరము మరి ఈ యొక్క రాజ్యాంగం మనకి ఏం తెచ్చిపెట్టిందంటే స్వతంత్రంగా బతకటం నేర్పించింది రాజ్యాంగం. స్వతంత్రంగా మాట్లాడటానికి అధికారం ఇచ్చింది రాజ్యాంగం. ప్రతి ఒక్క మనిషి కూడా చదువుకోవడానికి వీలు కల్పించింది రాజ్యాంగం. మనకు అన్యాయము, అక్రమము జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళడానికి కల్పించింది ఈ యొక్క రాజ్యాంగం. స్వతంత్రంగా బతకడానికి ఈ యొక్క రాజ్యాంగం కల్పించింది. అలాంటి రాజ్యాంగాన్ని మనం తెచ్చుకుని మరి ఆ రాజ్యాంగం ప్రకారంగా మనం నడుచుకోవడానికి ఇండియా అంతా కూడా మన భారతదేశం అంతా కూడా మనం దాన్ని అనుసరించి నడవడానికి ఎంతో వీలు కల్పించింది. అలాంటి రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ మరి ప్రతి జనవరి 26కి ఈ యొక్క గణతంత్ర రిపబ్లిక్ డే జరుపుకుంటూ మనం గౌరవించుకుంటున్నాం, ఓకే. అంతేకాదండి, మరి బ్రిటిష్ వారి యొక్క చట్టం 1935 యాక్ట్ ప్రకారంగా ఉన్న చట్టాన్ని కొట్టివేస్తూ 1950 జనవరి 26ని ఇది అమల్లోకి వచ్చింది. ఇది రాయటం ఎన్ని రోజులు అంటే 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పట్టినప్పటికీ కూడా ఇది 1949 నవంబర్ 26కి కంప్లీట్ చేశారు ఇది. కానీ ఇది అమల్లో పెట్టింది మాత్రం మరి 1950 జనవరి 26ని ఇది అమల్లోకి వచ్చిందన్నమాట కదండి. అంతేకాదు, ఇంతవరకు ఇది ఏమిచ్చిందో మనం చెప్పుకున్నాం కదా, కానీ ఇంకొకటి కూడా ఇది చెప్పిందండి. ఏం చెప్పిందంటే ఈ రాజ్యాంగం దేశానికి మేలు చేయాలి, దేశానికి మంచి చేయాలి, చెడు మాత్రం చేయకూడదని చెప్పింది రాజ్యాంగం. మరి బానిసత్వముగా బ్రతుకుతున్న మనము ఒక్కరిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయాం, కానీ సమూహంగా కూడినప్పుడు
ఐక్యతతో కూడినప్పుడు, ప్రేమతో ఒకరికొకరు గౌరవించుకున్నప్పుడు, మరి శత్రువుని తరిమినట్టుగా మరి వారిని బానిస సంఖ్యల నుండి మనం విడుదల పొందుకుని మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెళ్ళగొట్టగలిగాం. అలాగే ఇప్పుడు మన రాజ్యాంగం మనకేం చెప్తుందంటే అందరూ ఐక్యత కలిగి ఉండాలి అని ఈ రాజ్యాంగం మనం చెప్తుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్క లీడరు కూడా పైనుంచి ఎవరు కూడా ఆకాశంలోంచి ఊడిపడలేదు. ప్రతి ఒక్కరు గల్లీలోంచి వచ్చిన వారే, ప్రతి ఒక్కరు వచ్చి ఢిల్లీ దాకా వెళ్ళిన వారే, గల్లీలో పుట్టి ఢిల్లీ వరకు వెళ్ళారు ప్రతి లీడరు కూడా. మనము దేశానికి ఏమి చేశాము అన్నది కాదు, కానీ మన ప్రాంతానికి, మన ఉన్న కాలనీకి మనం ఏం చేసుకోవాలన్నది మనకు కావాలి. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం అందరినీ ప్రేమిస్తూ అందరినీ కలుపుకుంటూ వారు వీరిని కాకుండా మనమున్న ప్రాంతంలో మనకి ఏ అవసరతలు ఉన్నాయి అని పెద్దవారు చెప్పిన మాటలు వినాలి, చిన్నవారు చెప్పిన మాటలు వినాలి. మంచి మాట ఎవరు చెప్పినా సరే మనం వినాలి. గ్రూప్ రాజకీయాలు కాకుండా మన కాలనీకి ఏం కావాలో అది చూసుకుంటూ మన మయూరి నగర్ వాసులకి ఇష్టమైన వారిగా, వారి యొక్క మనసులను గెలుచుకునే వారిగా మనం ముందుకు నడవాలి. ఆడవారే కాదు, మగవారే కాదు, అందరూ కూడా మరి కలిసికట్టుగా ఉన్నప్పుడు ఆదర్శనీయంగా ఉంటాం. మన ఇండియా అనేక దేశాలకి ఆదర్శనీయంగా ఉంది కాబట్టి మన గ్రామంలో మనం ఆదర్శనీయంగా మనం ఉంటూ చెడు చేయకుండా మంచి చేస్తూ అనేక మందిని కలుపుకుంటూ మనం ఆదర్శనీయంగా మన కాలనీలో మనకి ఏం కావాలో అవి పెద్ద లీడర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వెళతారులే, మనం ఎందుకు, వీళ్ళు చూసుకుంటారులే, మనకెందుకు అని అనుకోకుండా మన కాలనీకి మనకి ఏం కావాలో తెచ్చుకోవాలంటే కనుక మనం అందరం ముందడుగు వేస్తూ కలిసి ముందు నడవాలని రాజ్యాంగం మనం చెప్తుంది. దీని సందర్భంగా మనకి మరి ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ మంచి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, అంతేకాదు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు మనకి ఈ స్వాతంత్రాన్ని, ఈ యొక్క రాజ్యాంగాన్ని మనకి తెచ్చిపెట్టారు కాబట్టి వారికి మనం మాదిరికరమైన బిడ్డలుగా మనం ఉంటూ కూడా మన కాలనీని మనం కలిసిమలిసి మనం అందరం కలిసి ముందుకు నడుద్దామండి. జై భారత్, జై హింద్. సన్విత వ్లాగ్స్ మెంబర్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.